ఆ విజువల్స్ కానీ గ్రాఫిక్స్ కానీ టీవీలో మటుకు అస్సలు ఎక్స్పీరియన్స్ చేయకండి. ఆ సాంగ్ వింటుంటే ఒక వైబ్ వస్తుంది మాకైతే. ఆ సీన్ కోసమైనా మూవీకి వెళ్ళాల్సిందే కదా. లాగ్ ఆడలేదు. హాయ్ మామ, ఇలా చెప్పి చాలా రోజులు అయింది కదా. ఈరోజు మూవీ వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. మూవీ నేము నాగవందనం. ట్రైలర్ చూసి నాకు చాలా బాగా నచ్చింది, పోవాలని డిసైడ్ అయిపోయాను. ఫస్ట్ డేనే పోదాం అనుకున్నాను, మినీ ప్రతాప్లో వేసినందుకు పోలేకపోయాము. ఇప్పుడు ప్రతాప్లో మెయిన్ థియేటర్ కాబట్టి సౌండ్ సిస్టమ్ చాలా బాగుంటుంది కాబట్టి వెళ్తున్నాము. రివ్యూస్ చూశాను, చాలా నెగిటివ్ టాక్స్ వచ్చాయి. అందరూ కొంచెం లాగ్ అవుతుంది, చాలా బోర్గా ఉందని చాలామంది చాలా రివ్యూస్లో చెప్పారు. ఇప్పుడు ఆ మూవీ జూనికైతే వెళ్తున్నాం. నేను, నా ఫ్రెండ్, ఇంకొకటి ఆడున్నాడు ఆడే. ఇప్పుడు ముగ్గురం కలిసి మూవీకి అయితే వెళ్తున్నాము. థియేటర్లో అయితే కలుసుకున్నాం. ఇంటి దగ్గర నుంచి థియేటర్ దగ్గర బయలుదేరని లేదు. ఒక్కసారి క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది. గాలి అయితే లేచింది కానీ వాన పడతా లేదో డౌటు. ఒక 1 వీక్ నుంచి ఇలాగే ఉంది. వాన అయితే పడతా లేదు డౌట్. నాకైతే నమ్మకం లేదు వాన పడతా అని. ఓకే, థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. టికెట్ అయితే తీసేసుకున్నాము. ప్రతాప్ థియేటర్లో 6:30 షో తప్పిస్తే మిగతా షోస్ అన్నీ ఉన్నాయి. ఒకవేళ రావాలనుకుంటే ఆ టైంలో వచ్చేసేయండి. ఇప్పుడే సినిమా చూసి వచ్చాము. రివ్యూ బయట మాట్లాడుకునే టాక్ కన్నా ఒకసారి మీరు మూవీకి వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. మాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ విజువల్స్ కానీ గ్రాఫిక్స్ కానీ మాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. మన మటుకు టీవీలో మటుకు అస్సలు ఎక్స్పీరియన్స్ చేయకండి, థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయండి. ఎందుకంటే ఆ సౌండ్ అవన్నీ టీవీలో చక్కగా రావు కాబట్టి ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళే ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ హీరో యాక్టింగ్ వచ్చేసి హీరో యాక్టింగ్ వల్ల కొంచెం తగ్గింది అనిపిస్తుంది. హీరో యాక్టింగ్ ఉంటే ఇంకా బాగుండు. ఓకే, మిగతా పార్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ నుంచి ల్యాగ్ అంటున్నారు కానీ ల్యాగ్ ఆడలేదు. ఎక్కడ మాత్రం బోర్ అనిపించదు. మూవీలో ల్యాగ్ అయితే ఎక్కడ లేదు. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందిరా? మన హిందూస్ మాత్రం పక్కా చూడాల్సిన మూవీ బ్రో. మూవీ మటుకు సూపర్ ఉంది బ్రో. సెకండ్ హాఫ్ అంటారు ల్యాగ్ అంటారు కాబట్టి ఏం లేదు, అంత ల్యాగ్ లేదు, చూడొచ్చు, పర్లేదు. హీరో యాక్టింగ్ మటుకు పర్లేదు, ఫస్ట్ టైం కాబట్టి బాగానే చేశాడు. బాగుంది మూవీ మటుకు, చూడొచ్చు. మూవీ క్యాస్టింగ్ అయితే చాలా బాగా పెట్టాడు. అలాగే ఇంకా కొంచెం లాస్ట్లో తగ్గింది అనిపించింది. ఏదో మిస్ అయినా అని అనిపిస్తుంది. అదొక్కటి మిస్ అయింది అక్కడ. ఇంకా ఓవరాల్గా అయితే చాలా బాగుంది, ఫ్యామిలీ వాచబుల్. అండ్ ఈ మూవీ ఎక్కువ యాక్షన్ సీన్స్ చూసే వాళ్ళకైతే చాలా బోర్ అనిపిస్తుంది ఖచ్చితంగా. ఖచ్చితంగా మూవీ లెక్క చూడాలి కానీ ఇట్లా యాక్షన్ సీన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే నచ్చదు ఎవరికి. మూవీ స్టోరీ దాని ప్రకారం అర్థం చేసుకుని వెళ్తే చాలా బాగుంది మూవీ. ఫస్ట్ హాఫ్లో పాట అదొక్కటి మాత్రం హైలైట్ అనిపించింది. నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. నాకు అనంత పద్మస్వామి అయితే విజువల్ సూపర్. అసలు మీరు ఆ సీన్ కోసమైనా మూవీకి వెళ్ళాల్సిందే పక్కా. ఆ సాంగ్ వింటుంటే ఒక వైబ్ వస్తుంది మాకైతే. ఆ పాట మటుకు మిస్ కావద్దండి. ఆ పాటనే మొత్తం హైలైట్ సినిమాకి. ఈ మూవీని మీరు ఎంతమంది చూస్తారో కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ మూవీకి నా రేటింగ్ 5/3.5. ఈ మూవీకి నా రేటింగ్ 4/5. ఈ మూవీలో ఎలా అనిపించింది కింద కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరెన్నో బ్లాగ్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు బాయ్.